ఇది మా కుటుంబ విషయం, నీకు సంబంధం లేదని నువ్వు నన్ను అన్నా పర్లేదు. కానీ తాలి కట్టిన భార్యని ఇంటి కోడల్ని ఎలాగంటావు బా? గాంగ నీ కోసం ఈ కుటుంబం కోసం ఎంత చేసినది. ఇప్పుడు కూడా బాక్సింగ్ లో గెలిచి నీ ఆశ నిలబెట్టడం కోసమే కదా కష్టపడుతుంది. ఇంట్లో వాళ్ళందరినీ ఎంత బాధ్యతగా చూసుకుంటుంది. తనకి కుటుంబంతో సంబంధం ఏటి లేదనుకుంటే ఇవన్నీ చేసేదా? అయినా పెదబాప నిన్ను నాన్న మాట్లాడుతుంటే తట్టుకోలేక నా చెల్లి ఎదిరించింది. అదేంటి నువ్వు అర్థం చేసుకోకుండా నా కుటుంబ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అంటే నా చెల్లి మనసు ఎంత బాధపడి ఉంటుందో నువ్వు అర్థం చేసుకోలేవు బా. అర్థం చేసుకున్నాను కాబట్టే గంగ ఇంకొక మాట కూడా మాట్లాడకుండా ఉండాలనే అలా అన్నాను. నేను ఆ మాటతో గంగని ఆపకపోయి ఉండుంటే తను ఆవేశంలో ఇంకా ఏదేదో మాట్లాడేది. పెద్దమ్మ కోపంతో ఇంకా పెద్ద గొడవ చేసేది. రోడ్డు మీద జరిగిన గొడవని ఇంటిదాకా తీసుకురాకూడదని నేను ఆ మాట మాట్లాడాను. గంగ ఇంటికొచ్చాక నేను తనకి సర్ది చెప్పుకోగలను. తను నన్ను అర్థం చేసుకుంటుంది. కాని పెద్దమ్మ అలా కాదు. తనని ఎదిరిస్తే భరించలేదు. పైగా పెద్దమ్మ కూడా నేను ఎవరితో అయినా గొడవలు పడి సమస్యలు తెచ్చుకుంటాననే కన్సర్న్తోనే నన్ను కంట్రోల్ చేయడానికి కోపడిందే తప్ప వేరే ఉద్దేశమేం లేదు. పెద్దమ్మ కోపంలో కూడా ప్రేమే ఉంటుంది. ఇప్పుడిప్పుడే గంగని అర్థం చేసుకుని ఈ ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. సారీ బా, నువ్వెంత లోతుగా ఆలోచిస్తావని తెలవక నేను తొందరపడ్డాను. నువ్వు కోపడాల్సిన వాళ్ళ మీద కోపడకుండా ఏ తప్పు చేయదు నా శైలి మీద కోపడ్డావు అనేది నా బాధ. ఐ కెన్ అండర్స్టాండ్ యూ రంగా. నేను నీ దృష్టిలో ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేస్తూ తప్పించుకునే వాళ్ళగా అనిపించొచ్చు. తప్పు చేసిన వాళ్ళని నిలదీయకుండా వదిలేస్తున్నట్టు అనిపించొచ్చు. కానీ వాటి వెనక ఉన్న పెనుముప్పులే నన్ను ఆపుతున్నాయి. వీరు ఈ కుటుంబానికి ద్రోహం చేయాలని ప్రయత్నిస్తున్నాడని తెలిసినా కూడా అతని దుర్మార్గాన్ని మౌనంగా ఎదుర్కొంటున్నాను. ఎందుకంటే వాడు దుర్మార్గుడని తెలిసిన మరుక్షణం కడుపుతో ఉన్న నా చెల్లెలి జీవితం ఏమైపోతుందో అన్న భయం. దానికి తోడు ఇషిక వీరుకి సపోర్ట్ చేస్తుంది. అన్నీ తెలిసి ఎందుకు దండించట్లేదు అంటే నా తమ్ముడికి నేనింకా దూరం అయిపోతానేమో అనే భయం. చెప్పుడు మాటలు విని సూర్య పొరపాటు చేస్తున్నాడని తెలిసినా కూడా చేతులు కట్టుకొని చూస్తున్నాను.